ఒక తల్లి తన చేతిలో కూతుర్ని బిగువుగా పట్టుకుని ఆ పొగమంచులోంచి బయటకు పరుగులు తీస్తోంది. కళ్లల్లో భయం, కాళ్లల్లో వేగం, గుండెల్లో దడ ఆమెను వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఒక మహిళ తన ఇంటి వద్ద నిలబడి ఏడుస్తోంది. ఇది మా కలల ఇల్లు. ఎంతో కష్టపడి అప్పు చేసి కట్టుకున్నాం. ఇప్పుడు నేల మీద చెల్లాచెదురైన బూడిద మాత్రమే మిగిలింది. మా కలలు కూడా ఈ బూడిదలో కలిసిపోయాయి అని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఇది అమెరికా కార్చిచ్చు విషాద కథలు. అమెరికా వరుస అగ్ని ప్రమాద ఘటనలు అక్కడి ప్రజల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదం తెలియని కార్చిచ్చు వేల ఇళ్లను తగులబెడుతోంది. ప్రాణాలను తోడేస్తోంది. వన్య ప్రాణులను సజీవంగా దహనం చేస్తోంది. ఇంతకీ కాలిఫోర్నియాలో ఈ కార్చిచ్చు ఎందుకు రగిలింది? అమెరికాలో తరచుగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కాలిఫోర్నియాలో శక్తివంతమైన శాంటా అనా గాలులు వీస్తుండడం ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇలాంటి గాలులు వీస్తున్న సమయంలో కార్చిచ్చు రేగడం పరిస్థితిని అదుపు తప్పేలా చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ ఈదురు గాలులు అడవుల్లో ఎండిపోయిన ఆకులు, చెట్లను తగలబెడుతూ ముందుకెళుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు కంట్రోల్ అవడం లేదు. ఈ వైల్డ్ ఫైర్స్ లాస్ ఏంజల్స్ చుట్టూ ఉన్నాయి. ఇప్పటికే ఇవి లక్షల జీవితాలను ప్రభావితం చేశాయి. మరోవైపు సెలబ్రిటీలకు అడ్డా అయిన లాస్ ఏంజల్స్ లోని పసిఫిక్ పాలిసేడ్స్ భారీ అగ్ని విధ్వంసాన్ని చూస్తోంది. దీంతో సెలబ్రిటీలు పెట్టాబేడా సర్దుకుని తరలి వెళ్లిపోతున్నారు. ఎంతో రిచ్ గా ఉండే లాస్ ఏంజల్స్ లో 10 లక్షలకు పైగా ఇళ్లకు కరెంట్ సప్లై ఆగిపోయింది. ఎందుకంటే కరెంటు వైర్లు తగలబడిపోతున్నాయి. కౌంటీ మొత్తం స్కూళ్లను మూసేశారు. బైడెన్ కుమారుడి ఇంటితో సహా ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో పాలిసేడ్స్, ఈటన్, కెన్నెత్ లాంటి ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. పాలిసేడ్స్ అగ్ని ప్రమాదం 20,000 ఎకరాలకు పైగా విస్తరించి 5,300 కంటే ఎక్కువ నిర్మాణాలను ధ్వంసం చేసింది.